హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మేము ముందుకైతే వోక్స్‌వ్యాగన్ వెంటో అయితే తీసుకొచ్చానండి. ఇది మోడల్ వచ్చేటప్పటికి 2016 మోడల్ అండి. అంటే 15 ఎండింగ్లో తీశారు, 16 రిజిస్ట్రేషన్. అలాగే మనకి రీడింగ్ వచ్చేటప్పటికి ఇది 80,200 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్. మీకు ఫస్ట్ ఓనర్ బండి అండి. ఇది బండి చాలా ఎక్సలెంట్గా వాడారు. అలాగే మనకి కీస్ వచ్చేటప్పటికి రెండు కూడా షోరూమ్ నుంచి వచ్చిన రెండు కీస్ ఒరిజినల్ అయితే ఉన్నాయి. టైర్లు వచ్చేటప్పటికి మనకి ఒక 40% అయితే టైర్లు ఉన్నాయి, 40-50% ఉంటాయి టైర్లు. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 2025 4 నెలల వరకు ఇన్సూరెన్స్ ఉందండి. అలాగే మనకి దీన్ని బండి విధంగా పెయింటింగ్ అయితే ఏమైనా చూసుకున్నట్లయితే మాత్రం బాడీ మొత్తం ఒరిజినల్ పెయింటే. ఓన్లీ మీకు బంపర్లకి అయితే టచ్అప్స్ అయినా చిన్న బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంటీరియర్ కానీ అంతా కూడా ఇంకా స్టెఫ్ని కూడా యూజ్ చేయలేదండి. కస్టమర్ అయితే మాత్రం దీని ఫస్ట్ ఓనర్ చాలా నీట్గా వాడారు. బండి వచ్చేటప్పుడు మనకి 1.6 అండి. వోక్స్‌వ్యాగన్ వెంటో 1.6 కంఫర్ట్ లైన్ అండి. మనకి దీని ఫ్యూల్ వచ్చేటప్పటికి పెట్రోల్ బండి 1.6. దీని మైలేజ్ వచ్చేటప్పటికి మనకు 15 వరకు వస్తుంది. అంటే పెట్రోల్ బండి చాలా మంది అడుగుతున్నారు. వెంటో వీడియో కూడా చాలా మంది అడగడం జరిగిందండి మనల్ని. సో వెంటో వీడియో పెట్టమని చెప్పారు. ప్రతి దాంట్లో కూడా వీడియో చూపిస్తున్నాను తప్ప పలానా మోడల్ ఇంత అని చెప్పేసి మీరు టోటల్గా అయితే మనం ఇప్పుడే మొత్తం ఫుల్గా మీకు ఇంజిన్స్తో సహా మీకు డోర్లు ఏమన్నా మారినాయా లేదన్నది అంతా కూడా దీంట్లో అయితే టోటల్గా చూపించేస్తాను మీకు. బండి విధంగా చాలా బాగుందండి. ఇది మనకి 80,200 తిరిగింది. మనం దీని రేట్ వచ్చేటప్పటికి మనకు 4,80,000 చెప్తున్నాం అండి. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు, అది ఫైనల్ ఏం కాదు. బండి విషయంలో చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి పెట్రోల్ వేరియంట్ మనకి ఎలా అంటే కొంచెం చాలా మంది తక్కువ తిరుగుతూ ఉండి మేము అప్పుడప్పుడు తీస్తాం. చాలా మంది మనకు ఫోన్లు చేస్తున్నారు. ఏంటంటే మనకి ఎక్కువ తీయకుండా అప్పుడప్పుడు తీద్దాం అనుకున్న వాళ్ళు పెట్రోల్ వేరియంట్ బాగుంటుందండి వాళ్ళకి. సో వెంటో వాళ్ళకి చాలా మంది అడుగుతున్నారు. అది చూసుకుని ఒకసారి రేట్ మాట్లాడుకోవచ్చు. బండి చాలా ఎక్సలెంట్గా ఉంది. బండి మాత్రం 2015 ఎండింగ్, 16 రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ బండి. సో నేను టోటల్గా ఈ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏమైనా మారినాయా లేదా అన్నది మీకు అన్నీ చూపిస్తాను. సో టోటల్గా చెప్పాలంటే మాత్రం దీని గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదండి. అన్ని ఒరిజినాలిటీగానే ఉన్నాయి. ఎక్కడ మీకు ఎటువంటిది చేంజ్ అవ్వలేదు. బాడీ విధంగా కానీ చాస్ కానీ లేకపోతే డోర్స్ కానీ ఎటువంటి ఏం చేంజ్ అవ్వలేదండి. అన్ని ఒరిజినల్గానే ఉన్నాయి. మొక్క ఏం మారలేదు. ఒకసారి నేను ఇంటీరియర్ విధంగా కూడా ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను. బండి రేట్ వచ్చి నేను మళ్ళీ చెప్తున్నాను, 4,80,000 చెప్తున్నాం అండి. మీరు చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు, ఫైనల్ అయితే మాట్లాడుకోవచ్చు. సో ఒకసారి బండి ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. అలాగే ఒకసారి బండి చుట్టూ చూపిస్తానండి మీకు. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది 80,200 తిరిగిందండి. బండి రీడింగ్ వచ్చేటప్పటికి టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక 40-50% అయితే టైర్లు ఉన్నాయి. చూసుకోవచ్చు. బండి చాలా బాగుందండి. వెంటో మనకి చాలా మంది ఇష్టపడతారు. సో నేను చాలా మంది అడగడం కూడా జరిగింది. ఒకసారి బండి టోటల్గా మీకు చుట్టూ చూడొచ్చు. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేదండి. ఎక్కడ మీకు ఏం చేయించుకోవసరం లేదు. జస్ట్ మీరు బండి పట్టుకెళ్ళి తిరగడమే. సో కంఫర్ట్ లైన్ అండి. వోక్స్‌వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్. మనకి ఇది వచ్చేసి 1.6 ఇంజిన్. బండి మాత్రం చాలా బాగుందండి అంతా కూడాని. చుట్టూ చూడొచ్చు మీరు అంతా కూడాని. సో కలర్ గోల్డ్ కలర్, ఇది బాగుంటది. బండికి మనకి ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ కూడాని. సేఫ్ వచ్చేటప్పటికి న్యూ సేఫ్ అండి. ఇది ఓల్డ్ సేఫ్ అయితే కాదు, న్యూ సేఫ్. బండి కూడా చాలా బాగుంది. ఒకసారి అలాగే మనకి లోపల కూడా ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటని చూద్దాం. కార్ కీస్ రెండు కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయండి. రెండు ఒరిజినల్ కీస్ ఉన్నాయి మనకి. అలాగే మనం ఒకసారి చూద్దాం లోపల కూడా. అలాగే సెంట్రల్ లాకింగ్ మనకు బండి విధంగా అక్కడ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. బండి అయితే మాత్రం బాగుందని అంతా కూడా. సో దీని బండి లోపల చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ లాకింగ్ వస్తుంది. అలాగే మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది దీంట్లో కూడా మనకి. అలాగే మనకు వచ్చేసరికి 4 పవర్ విండోస్ వస్తాయి. మనకి డిక్కీ లేపి బటన్ ఇక్కడ ఇస్తాడు. అలాగే మనకి కీస్ దీంట్లో కూడా ఇస్తాడు. అలాగే మనకు రీడింగ్ కూడా చూద్దామండి. సో రీడింగ్ చూసుకున్నట్లయితే 80,220 కిలోమీటర్లు తిరిగిందండి. 29 కిలోమీటర్లు అయితే తిరిగింది మనకి. ఇది ఫస్ట్ ఓనర్ బండి. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది దీంట్లో. అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. సో బండి ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. గేర్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్ గేర్ అండి. ఇది పెట్రోల్ వేరియంట్ వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్. అలాగే మనకి ఎక్సలెంట్ గా ఉంటాయండి. సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి. లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. బండి సీట్ కవర్స్ అయితే చాలా బాగున్నాయి అంతా కూడా. సో బండికి తగ్గట్టుగా కూడా సీట్ కవర్లు అయితే చాలా నీట్ గా ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ వచ్చేవరకు మనకి రియర్ ఏసీ వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ఏసీ వస్తుంది. సీట్ కవర్స్ కూడా చూడొచ్చు మీకు. ఇంటీరియర్ దగ్గర చాలా ఎక్సలెంట్ మీకు ఎఫ్ఆర్ కవర్ లాగా అయితే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ఎటువంటిది డ్యామేజ్ లేనటువంటి ఏమి లేవు. చాలా సూపర్ గా అయితే మనకి ఇంటీరియర్ వర్క్ అయితే ఉందండి ఇదంతా కూడా. సో చూసారు కదా. అలాగే మీకు ఫస్ట్ గ్లాసులు కూడా చూపించేసిన తర్వాత డోర్లు అయితే మీకు నేను చూపించడం జరుగుతుంది. టోటల్ గా మీకు ఒరిజినల్ ఉన్నాయా లేదన్నది. చుట్టూ ఒకసారి గ్లాసులు చూపించేస్తానండి. ఫస్ట్ అయితే ఒక నిమిషం లాక్ తీసేసి. సో ఫస్ట్ రైట్ సైడ్
రైట్ సైడ్ విండో అండి ఇది చూడొచ్చు ఒరిజినల్. అలాగే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ లో బ్యాక్ సైడ్ ఒరిజినల్ గ్లాసు. అలాగే మీకు డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఇది సూర్యుడు మనకి గట్టిగా కలిసి తగులుతుంది ఇక్కడ. సో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఒరిజినల్ బ్యాక్ సైడ్ గ్లాసు. అలాగే మీకు లెఫ్ట్ లో గ్లాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. దీంట్లో మ్యానుఫ్యాక్చర్ తో సహా చూపిస్తుంది చూడండి. 15 మ్యానుఫ్యాక్చర్ తో సహా దీంట్లో చూపిస్తుంది మీకు ఒరిజినల్. అలాగే ఫ్రంట్ గ్లాస్ వచ్చేటప్పటికి ఒరిజినల్ చూడండి. ప్రతిదీ కూడా గవర్నమెంట్లో మ్యానుఫ్యాక్చర్ కూడా చూపించేస్తుందండి 15 అని చెప్పేసి. చూసారు కదా. సో ఇదండి గ్లాసులు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉన్నాయి. అలాగే డోర్లు కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనకి ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్స్ అండి. ఇది చూడొచ్చు మీరు. ఒరిజినల్ డోర్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు బండి అయితే చాలా నీట్ గా ఉంది. ఇంటీరియర్ విధంగా అంతా కూడా చాలా నీట్ గా ఉంది. ఇబ్బంది ఏం లేదు. తీసుకోవచ్చు మీరు హ్యాపీగా కార్ అయితే మాత్రం. సో బాటమ్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. ఎక్కడ ఎటువంటిది ఏం మారలేదు అసలు. టచింగ్స్ అయితే మనం చిన్న చిన్న చేయించారు తప్ప బండి విధంగా చాలా బాగుందండి. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. ఇది రైట్ లో బ్యాక్ సైడ్. సో కింద కూడా చూడొచ్చు. ఎక్కడ చిన్నది కూడా రెస్ట్ కూడా లేదు మీకు. చూసారు కదా. మీకు రైట్ లో 2 డోర్స్ చూపించాను. ఇప్పుడు లెఫ్ట్ లో మనకి ఫ్రంట్ డోర్ అండి. చూసండి ఇది కూడా. ఇక బాటమ్ చూసుకోవచ్చు మీరు. స్విచ్ పై వరకు చూడొచ్చు. డోర్ కూడా ఒరిజినల్ డోర్ అండి. ఎక్కడ ఏం మారలేదు మీకు. ప్రతిదీ కూడా 4 డోర్స్ కూడా ఏం మారలేదు మీకు. అలాగే బ్యాక్ సైడ్ డోర్ చూపిస్తాను. లెఫ్ట్ లో బ్యాక్ డోర్ అండి ఇది. లోపల నుంచి కూడా చూడొచ్చు మీకు. అంతా కూడా క్లారిటీగా చూపించేస్తున్నాను మీకు టోటల్ గా. కింద కూడా చూడొచ్చు మీరు. అంత టోటల్ గా ఒకసారి చూడొచ్చు మీరు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి డిక్కీ సైడ్ వచ్చేటప్పటికి మనకి డిక్కీలో ఏ విధంగా ఉన్నది ఏంటని చూపిస్తాను. అలాగే స్టెఫ్ని కూడా వాళ్ళు యూజ్ చేయలేదండి. మీకు బండి ఒరిజినల్గా ఉంది. అలాగే మనకి గూడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. మనకి చాలా ఎక్కువ వస్తుంది వెంటోలో. చూసారు కదా. చాలా పెద్ద గూడ్ స్పేస్ అయితే వస్తుందండి. అలాగే మనకి చాలా లగేజ్ అయితే దీంట్లో మనం క్యారీ చేసుకోవచ్చు. అలాగే చూసుకోవచ్చు మీకు. ఎక్కడ మీకు డిక్కీ సైడ్ కూడా ఎటువంటి రెస్ట్ కానీ మనకి ఎటువంటి యాక్సిడెంట్లు కానీ మారడం కూడా ఏమి లేదండి. యాక్సిస్ మీద చూడొచ్చు. మొత్తం కంపెనీ మాన్యువల్ బెయిండింగ్స్ కానీ అన్ని కూడా మనకి ఏమి ఒరిజినాలిటీగానే ఉన్నాయి. ఏమి మారలేదు అసలు. డిక్కీలో కూడా చూడొచ్చు. ఎక్కడ మీకు చిన్నది కూడా రెస్ట్ కూడా లేదండి. టోటల్ గా డిక్కీ అంతా చూపిస్తాను చూడండి మీరు. అలాగే మీకు స్టెఫిన్ మారిందో లేదో చూపిస్తారన్నాను కదా. చూడొచ్చు అది కూడా. చూసారు కదండి. స్టెఫిన్ కూడా అసలు అపోలో టైర్ అయితే ఉంది దీంట్లో. ఎక్కడ ఏమి అలా పెద్ద యూజింగ్ అసలు అన్నది ఏం లేదు. సో జాకీ సంబంధించి మొత్తం అన్ని కిట్ అంతా అలాగే ఉంది. ఎక్కడ రెస్ట్ కానీ ఎటువంటిది ఏం లేదండి. చూడొచ్చు మొత్తం టోటల్ గా అంతా కూడా చాలా నీట్ గా ఉంది. అలాగే ఒకసారి ఇంజిన్ కూడా మీకు ఎలా ఉందో చూపించేస్తాను. పైన మనకి కారు పైన కూడా ఎలా ఉందో చూడొచ్చు మీరు. మీకు టైర్లు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక 50%, 40%, 50% అయితే టైర్లు ఉన్నాయండి. సేమ్ 4 టైర్లు ఇలాగే ఉన్నాయి. అపోలో టైర్లు అయితే మనకి 4 ఉన్నాయండి. స్టెఫిన్తో సహా సీల్ టైర్ అపోలో టైర్స్ అయితే ఉన్నాయి మీకు. 4 కూడా యాజ్ యూజ్ ఇలాగే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇసుక ఉండడం వల్ల ఏంటంటే మీకు టైర్లు పెద్దగా క్లారిటీ కనిపించట్లేదు. అందుకే వర్షం రావడం వల్ల ఇక్కడ మనకి ఇసుక అంతా అవడం వల్ల. సో అలాగే ఒకసారి ఇంజిన్ చూపిస్తాం మీకు. అలాగే మాకు ఒకసారి ఇంజిన్ కూడా చూపించేస్తారండి టోటల్ గా మనకి ఎలా ఉంది ఏంటన్నది. బానెట్ గానీ ఏం మారలేదు. గ్లాసులు, డోర్లు, డిక్కీ ఎటువంటిది ఏది మారలేదండి. ఒరిజినాలిటీగా ఉన్నాయి. మీకు ఇంజిన్ కూడా చూడొచ్చు. ఎక్కడ ఎటువంటి చిన్నది కూడా లీక్ ఉండదండి. అసలు చాలా నీట్ గా ఉంది. సో కస్టమర్ చాలా నీట్ గా వాడారు బండి. ఎక్కడ కూడా ఎటువంటి మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా వాడారు. అంతా కూడా చాలా బాగుంది. సో ఎక్కడ ఏం మారలేదండి. ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే నేను చూపిస్తున్నాను. అలాగే మీరు కూడా వచ్చినప్పుడు మొత్తం టోటల్ గా చెక్ చేసి చూసుకోవచ్చు.
ఎక్కడ ఎటువంటి పార్ట్స్ కానీ ఏం మారలేదు, అన్ని ఒరిజినల్ ఉన్నాయి. బ్యాటరీ బాగుంది. అలాగే మనకి ఇటు సైడ్ అంతా చూడొచ్చు మీరు, ఎక్కడ డ్యామేజ్లు కానీ యాక్సిడెంట్లు కానీ అటువంటిది ఏమీ లేదు. చూసారు కదా, అంతా కూడా ఒరిజినాలిటీగా ఉంది. సో లోపల మొత్తం చూడొచ్చు, ఎక్కడ ఎటువంటి లీక్స్ అయితే లేవు మీకు. బండి ఇంజిన్ సైడ్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇది మీకు అలాగే స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను. చెప్పాను కదండి 1.6 ఇది పెట్రోల్ ఇంజిన్. సో పెట్రోల్ అనేటప్పటికి మనకి యాక్చువల్ గా మనకి రిపేర్స్ కానీ అయ్యేది ఒక చాలా తక్కువ వస్తూ ఉంటుంది మీకు. సో మెయింటెనెన్స్ కూడా మనకి డీజిల్ ఇంజిన్ మీద కొంచెం తక్కువే ఉంటుంది, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. చూసారు కదండి, ఒకసారి అలాగే మనకి స్టార్ట్ చేసి చూపిస్తాను, సౌండ్ ఎలా ఉన్నది ఏంటన్నది ఒకసారి చూద్దరు కానీ. సో ఒకసారి ఇంజిన్ సౌండ్ అయితే చూడండి ఇప్పుడు ఒకసారి, దాన్ని బట్టి మీరు ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా, రెడీ? సో ఇంజిన్ సౌండ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా నీట్గా వస్తుంది సౌండ్. అసలు తెలియదు మనకి ఎంత నీట్గా ఉంది, ఎటువంటి నాయిస్ కానీ ఏం లేదు. ఒకసారి గమనించండి. అలాగే మీకు ఒకసారి ఎక్సిలేటర్ ఇచ్చి ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడొచ్చు మీరు. అన్న ఎక్సిలేటర్ ఇవ్వనా? ఓకే, చూసారు కదండి, ఇంజిన్ సైడ్ చాలా బాగుంటుంది మీకు. ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఇంకా చెప్పవసరం లేదు, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంజిన్ ఆయిల్ కూడా మీరు మార్చవసరం లేదు, ఎందుకంటే ఆ ఇంజిన్ ఆయిల్ సైడ్ అన్నీ కూడా బాగున్నాయి, అందుకని అది కూడా తీసి చూపించాను మీకు. చూసారు కదండి, వోక్స్‌వ్యాగన్ వెంటో అయితే మనకి ఇంజిన్ సైడ్తో సహా మీకు అన్ని చూపించడం జరిగింది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, ఎందుకంటే మనం టోటల్గా మనకి 100% అక్కడ మొత్తం చెక్ చేసుకుని తీసుకుంటాం. మనం ఎటువంటి చాస్ కానీ కింద రెస్ట్ లాగడం కానీ, లేకపోతే ఏమన్నా బాడీ సైడ్ ఏదైనా మారిపోవడం కానీ అటువంటిది ఏం లేదు. టోటల్గా పార్ట్స్తో సహా మొత్తం అన్ని కూడా ఒరిజినల్ ఉన్నాయి. మీకు చాలా బాగుందండి బండి అయితే మాత్రం. పెట్రోల్ బండిలో మనకి వెంటో తీసుకుందాం అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే పూర్తిగా చూసి మీకు నచ్చితే కనుక రేట్ కూడా మీకు బెస్ట్ రేట్గా అయితే ఇస్తాను నేను. మీరు దాన్ని బట్టి ఒకసారి మాట్లాడుకోవచ్చు. అలాగే మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాను నేను. ఈరోజు మనకి ఫార్చునర్ ఒకటి, అలాగే తార్ ఒకటి, మనకి 2 వీడియోస్ కూడా పెట్టాలి. సో అవి కూడా ఈ రోజు నేను పెట్టడం జరుగుతుందండి. సో ఎందుకంటే మళ్ళీ మాకు వేరే పనులు ఉన్నాయి రేపు ఎల్లుండి కూడా, అందుకని ఈ రోజు మొత్తం టోటల్గా మీకు 3 వీడియోస్ పెడతాను. సో ఫస్ట్ వీడియో పెట్టేస్తున్నాను నేను, వెంటో వీడియో. నెక్స్ట్ అది కూడా పెడతానండి. ప్రజెంట్ ఏ కార్స్ ఉన్నాయన్నది కూడా నేను ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మళ్ళీ చెప్తున్నానండి, 2015 ఎండింగ్ లో తీసారండి, 16 రిజిస్ట్రేషన్. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 2025 4 నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది. రీడింగ్ వచ్చి 80,000 తిరిగింది. ఓనర్ వచ్చి ఫస్ట్ ఓనర్. అలాగే మనకి టైర్లో ఒక 40 నుంచి 50% అయితే టైర్లు ఉన్నాయి. బండి మనకి విధంగా చూసుకున్నట్లయితే టచ్న్స్ అయితే బంపర్లుగా అయినాయి తప్ప అంతా కూడా చాలా నీట్ గా అయితే బండి బాగుంది. ఇంటీరియర్ విధంగా కూడా అన్ని కూడా మీకు చాలా బాగుంటుంది. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. అలాగే మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. ఇంటీరియర్ విధంగా చాలా బాగున్నాయి. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఎక్సలెంట్ బండి ఇది. వెంటో మాత్రం కంఫర్ట్ లైన్ అండి, 2016 కంఫర్ట్ లైన్ పెట్రోల్ 1.6 ఇంజిన్. సో మీకు మనం రేట్ వచ్చేటప్పటికి 4,80,000 చెప్తున్నాం మీరు. సో నెక్స్ట్ ఇంకా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను మీకు. ఫస్ట్ ఒంటో తర్వాత నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి ఫార్చునర్ అండి. ఇది బండి మోడల్ 2009 ఎండింగ్ లో తీసారు, 10 రిజిస్ట్రేషన్. మీకు దీని మీద చూడవచ్చు 3.0 4D4 అంటే మనకి 4x4 ఇంజిన్ తో సహా దీంట్లో వస్తుంది. మనకి గేర్ సిస్టమ్ వచ్చేటప్పటికి బండి వచ్చేసి డీజిల్ అండి. ఇది గేర్ సిస్టమ్ వచ్చేటప్పటికి మాన్యువల్ గేరు, మనకి సిల్వర్ కలర్ లో ఉంది. బండి టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక 70% అయితే టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయిపోయింది. ఏపీ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్ కూడా చాలా బాగుంటుంది. బండి కస్టమర్ రేట్ వచ్చి 7,50,000 చెప్తున్నారు. అది ఫైనల్ కాదు, మీరు చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది కూడా నేను టోటల్ గా మనకి ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటన్నది కూడా నేను పూర్తిగా ఈ రోజు అయితే వీడియో పెడతాను. బండి బాగుందని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే చూసుకుని మనం రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మహీంద్రా తార్ CRDE.
సిఆర్డి 2016 మోడల్లో రీడింగ్ వచ్చేసరికి 65,000 తిరిగింది. ఇది రిజిస్ట్రేషన్ వచ్చి యానో రిజిస్ట్రేషన్ అండి. మీకు అది ఏపీ రిజిస్ట్రేషన్, ఇది యానో రిజిస్ట్రేషన్. మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బండి కొనుక్కొని మళ్ళీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఛార్జెస్ అవుతాయి. దానికైతే ఒక 5,000 అంతా ఖర్చు అవుతుంది మనకి ట్రాన్స్ఫర్ ఛార్జెస్ వరకుని. ఇది కూడా సేమ్ మీకు 10,000 అలా అవుతుందండి. ట్రాన్స్ఫర్ ఛార్జ్ 10,000 లోపల మీకు దీనికి పడితే ట్యాక్స్లు అయితే ఏం పడవు. ఇది బండి మనకి 65,000 రీడింగ్ అయితే తిరిగింది. సెకండ్ ఓనర్ బండి. రేట్ వచ్చేటప్పటికి 750 చెప్తున్నారు. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చండి. దీనికి కూడా టైర్లు వచ్చేటప్పటికి నెలకి ఒక 80%, 70-80% అయితే టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా మీకు దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉందండి. కస్టమర్ ఆల్రెడీ మొన్న కట్టానని చెప్పి అన్నారు. అంటే ఒక 8 months ఎంత ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చి. మీకు బండి చూసుకుని దాన్ని బట్టి రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ బండి ఆల్రెడీ నిన్న వీడియోలో పెట్టడం జరిగింది. మనకి బలెనో, మారుతి సుజుకి బలెనో 2018 మోడల్. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 72,000 ఒరిజినల్ రీడింగ్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా. టైర్లు వచ్చేటప్పటికి ఒక 80% అయితే టైర్లు ఉన్నాయి. మనం రేట్ వచ్చేటప్పటికి 5,20 చెప్తున్నాం. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. దీనికి ఇన్సూరెన్స్ కూడా మనకి 2025 2 నెలల వరకు అయితే మనకి ఇన్సూరెన్స్ ఉందండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎంజీ హెక్టర్ ప్లస్ షార్ప్ ప్రో అండి. అది వచ్చేటప్పటికి మనకి 2023 ఎండింగ్ లో తీసారు. 2024 రిజిస్ట్రేషన్ మనకి మార్చిలో అయిందండి. అలాగే మనకి రీడింగ్ వచ్చేటప్పటికి 8,800 అయితే రీడింగ్ తిరిగిందండి. బండి వచ్చేటప్పటికి కలర్ వచ్చేటప్పటికి బ్లాక్. మీకు బండి వచ్చి కరెక్ట్గా మీకు ఈ మంత్ వచ్చేటప్పటికి మనకి 5 నెలల్లో పూర్తి అయిందండి. అలాగే మనకి బండి రేట్ వచ్చేటప్పటికి 24,50 చెప్తున్నారు. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. బండి చూసుకుని చాలా బాగుందండి. ఇది కూడా కొత్త బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి బాగుంటుందండి. మనకి రేటు మనకు ఒక 4-5 lakhs వరకు మనకి కలిసి వస్తుంది. కొత్త బండికి వెళ్ళే బదులు మరి ఈ బండి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 7-seater బండి, డీజిల్ బండి అండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటో చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి i20 మ్యాగ్నా 2016 మోడల్ పెట్రోల్ వేరియంట్ అండి. ఇది టైర్లు వచ్చేటప్పటికి మనకి ఒక 40% అయితే టైర్లు ఉన్నాయి. 30-40% ఉంటాయి మనకి టైర్లు వచ్చేటప్పటికి. ఇది యానో ఎన్ఓసి వచ్చేసిందని యానో రిజిస్ట్రేషన్ చేయించేస్తారు మీకు. మీకు మళ్ళీ ఒక 10,000 ఖర్చు అవుద్ది. అంతే ట్యాక్స్ అన్ని వాళ్ళే పే చేస్తారు. మీ పేరు మీద మార్చుకోవడానికి ఒక 10,000 అవుద్ది. మనం ఇది రేట్ వచ్చేటప్పటికి మనకి 4,50,000 చెప్తున్నారండి. కస్టమర్ మీరు చూసుకుని ఏమన్నా ఒక 5,000, 10,000 అటు ఇస్తారు. మీరు బండి చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి. ఇది మీకు బయట వాళ్ళకి అయితే ఆంధ్ర వాళ్ళకి అయితే 10,000 ఖర్చు అవుతుంది. యానోలో ఉన్న వాళ్ళకి అయితే మీకు ఒక 3-4,000 అయితే ఖర్చు అవుతుంది అంతే మీ పేరు ట్రాన్స్ఫర్కి. తర్వాత అంతా వాళ్ళే పే చేసి మీకు మీ పేరు మీద చేయించి ఇచ్చేస్తారు. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ ఈ కార్లు ఉన్నాయి మన దగ్గర, చూసుకుని మనం మాట్లాడొచ్చండి. మీకు అయితే బెస్ట్ రేట్లకి అయితే నేను ఇస్తాను. మీరు బండిలో వచ్చి చూసుకుని అయితే మనం రేట్ మాట్లాడొచ్చండి. మంచి మంచి కార్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.